హాయ్ హలో అందరికి నమస్కారం. నేను మీ ఆంధ్ర అమ్మాయిను. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు అయితే మనము ఉడిపి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మేము కుక్కి వెళ్ళి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకొని అక్కడి నుంచి ధర్మస్థల వచ్చి ధర్మస్థల మంజునాథ స్వామి వారిని దర్శించుకొని ఇప్పుడు ఉడిపి శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మీరు చూస్తుందైతే రాముల వారు అనమాట, రామాలయము ఉడిపి వెళ్లే దారిలో మీకు కనిపిస్తుంది. అంతేకాకుండా మన ఛానల్లో ఆల్రెడీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి, ధర్మస్థల మంజునాథ స్వామి వారి గురించి అంతా మన ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాను. ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు నేను చెప్పే ఈ ఉడిపి శ్రీకృష్ణ ఆలయాన్ని హిస్టరీని వింటూ ఈ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. సో ఉడిపి శ్రీకృష్ణ ఆలయాన్ని శ్రీకృష్ణ మఠం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దానికి చెందింది. సో దైత్వ సిద్ధాంత స్థాపకులైన శ్రీ మాధవాచార్యులు ఈ ఆలయాన్ని స్థాపించారని చెప్తారు. ఒకరోజు సముద్ర తీరంలో గోపీచందన మట్టితో దాగి ఉన్న బాలకృష్ణుని విగ్రహాన్ని మాధవాచార్యులు తీసుకొచ్చి ఆ తర్వాత ఆ విగ్రహాన్ని ఉడిపిలో ప్రతిష్ఠించారని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం ద్వారకలో రుక్మిణీదేవి పూజించిన ఈ బాలకృష్ణుని విగ్రహాన్ని కాలక్రమేణా సముద్రంలోకి చేరి ఆ తర్వాత గోపీచందన మట్టితో దాగి ఉందట. సో ఆ విగ్రహాన్ని మాధవాచార్యులు వెలికి తీసి ఉడిపిలో ప్రతిష్ఠించారని చెప్తారు. ఇప్పుడు ఆలయంలో అత్యంత ప్రత్యేకమైన విషయం గురించి మనం తెలుసుకుందాం. సాధారణంగా మనం ఏ ఆలయానికి వెళ్ళినా ప్రధాన ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదు. భక్తులు ఒక ప్రత్యేకమైన కిటికీ ద్వారా శ్రీకృష్ణుని దర్శించుకుంటారు. అంతేకాకుండా సాధారణంగా మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు దేవతామూర్తులను తూర్పు దిశగా ఉంటారు. కానీ ఉడిపిలో శ్రీకృష్ణుడు మాత్రం పశ్చిమ దిశకి దర్శనమిస్తారు. దీని వెనకాల ఒక అద్భుతమైన కథ ఉంది. అది ఏంటి అంటే, కనకదాసు అనే ఒక గొప్ప భక్తుడు శ్రీకృష్ణుని దర్శనం కోసం ఆలయానికి వచ్చాడు. కానీ ఆ కాలంలో సామాజిక పరిస్థితుల కారణంగా ఆయన ఆ ఆలయంలోకి ప్రవేశించలేదంట. సో మీన్స్ ఎలో చేయలేదు అనమాట. అయితే ఆ తర్వాత ఆయన ఆలయం వెనక భాగంకి వెళ్లి నిలబడి శ్రీకృష్ణుని ఎంతో భక్తితో ప్రార్థించాడట. ఆ భక్తిని మెచ్చిన శ్రీకృష్ణుడు తన విగ్రహాన్ని పశ్చిమ దిశగా తిప్పుకొని కనకదాసునికి దర్శనమిచ్చారని చెప్తారు. అప్పటి నుంచి భక్తులు కనక కిడ్డి అనే కిటికీ ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు. ఈ సంఘటన భక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే ఉడిపి రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి ఆలయానికి వెళ్లే క్యూ చాలా పెద్దగా కనిపిస్తుంది మీరు చూస్తుంటే. సో మేమైతే టెంపుల్ కి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది అనమాట. మీరు టెంపుల్ వ్యూ చూస్తుంటే ఆ విద్యుత్ దీపాలతో ఎంత అందంగా కనిపిస్తుంది నైట్ టైంలో. మేమైతే వచ్చే దారిలో ఆ వర్షం వల్ల, ఇంకా మీరు తెలియని విషయం ఏంటి అంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నుంచి ధర్మస్థలకి డైరెక్ట్ బస్సు ఉంటది. కానీ ధర్మస్థల నుంచి ఇక్కడికి ఉడిపికి రావడానికి మాత్రం డైరెక్ట్ బస్సెస్ ఉండవు. మేమైతే 3 బస్సెస్ చేంజ్ అయ్యి వచ్చామన్నమాట. సో అందువల్ల చాలా లేట్ అయిపోయింది. అంతేకాకుండా వర్షం వల్ల ఇంకా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా దర్శనానికి టైం అవుతుంది అని చెప్పి నేనైతే ఎక్కువ వీడియో అనేది క్యాప్చర్ చేయలేదే అనమాట. మాకైతే దర్శనం అంటే చాలా మంచిగా జరిగింది. శ్రీకృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడంటే అంత అందంగా ఉన్నాడు. అంతేకాకుండా ఈ ఆలయ నిర్వహణను అష్టమఠాలు అనే 8 మఠాలు నిర్వహిస్తాయి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే పర్యాయ ఉత్సవంలో ఆలయ బాధ్యతలను ఒక మఠం నుంచి మరో మఠానికి మారుతూ ఉంటాయన్నమాట. అలా ఉత్సవం జరిగిన ప్రతిసారి ఒక మఠం నుంచి ఇంకొక మఠానికి ఈ ఆలయం యొక్క నిర్వహణలు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇదే అనమాట టెంపుల్ యొక్క హిస్టరీ. ఉడిపి అంటే శ్రీకృష్ణునితో పాటు చాలా మందికి ఉడిపి ఫుడ్ బాగా గుర్తొస్తుంది అనమాట. సో దేశ నలుమూలలో ఉడిపి హోటల్స్ మనం గమనిస్తూనే ఉంటాము. చాలా చోట్ల మన చుట్టూ కూడా చాలానే ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా ఉడిపి వెళ్ళారా? ఉడిపి వెళ్తే శ్రీకృష్ణుని దర్శించుకున్నారా? మీ దర్శనం ఎలా అయింది? ఉడిపిలో ఫుడ్ టేస్ట్ చేస్తుంటే మీకు ఉడిపి ఫుడ్ ఎలా అనిపించింది? అవన్నీ కమెంట్స్ లో కమెంట్ చేయండి. ఇంతే అనమాట ఇవాళ మన వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఎందుకంటే ఎప్పుడైనా నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచుకోండి. బాయ్ బాయ్. జై శ్రీకృష్ణ.